అవునవా? సో, ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని కాదు. ఒక అనొటేషన్ ఇది బేసిక్‌గా స్ప్రింగ్ బూట్ లోపల. అదేంటిదంటే ఎట్ ది రేట్ ఆర్డర్ అనొటేషన్. ఓకేనా? సో, ఇది ఎప్పుడు యూజ్ అవుతది? దీని పర్పస్ ఏంటిది? అని చెప్పి తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకేనా? సో, ఇది ఒక కమాండ్ లైన్ రన్నర్ ఇంటర్ఫేస్‌ని నేను పెట్టుకుంటున్నా. అంటే ఈ కాంపోనెంట్ దట్ మీన్స్ ఈ బీన్ ఆఫ్ వాట్ టైప్ కమాండ్ లైన్ రన్నర్ టైప్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ఫైన్. దెన్ వాట్ ఇఫ్ సేమ్ ఇదే టైపు ఇంకొక కాంపోనెంట్ ఉంటే, ఇంకో కాంపోనెంట్ కూడా ఉండొచ్చు కదా, డెఫినెట్లీ ఉంటుంది కదా. అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి ఎట్లా డిటర్మైన్ అవుతుంది అనేది క్వశ్చన్. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంకోటి లెట్స్ లైక్ పెట్టుకుంటా. ఏంటిది? డిస్ప్లే కమాండ్ లైన్ రన్నర్ అంట. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా నాకు కాంపోనెంటే. ఓకే, కాంపోనెంట్ దిస్ ఈజ్ ఆల్సో విల్ ఇంప్లిమెంట్స్ ఏంటిది? కమాండ్ లైన్ రన్నర్. రైట్, కమాండ్ లైన్ రన్నర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఏమవుతుంది? రన్ మెథడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక సింపుల్గా ఒక SLF 4G అని పెట్టుకుంటా. ఇక్కడ ఒక లాగ్ పెట్టుకుంటా. లాగ్ డాట్ ఇన్ఫో సెకండ్ ఆర్డర్ అంట. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తే దీన్ని ఏమనుకుందామంటే లెట్స్ సే దీన్ని తీసేద్దాం ప్రస్తుతానికి. ఫస్ట్ ఆర్డర్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏది ఫస్ట్ తీసుకుంటుంది అనేది నాట్ షూర్. ఏది ఫస్ట్ అయితే లోడ్ అవుతుందో అది ఫస్ట్ తీసేసుకుంటుంది బేసిక్గా. ఇగో చూస్తే సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? సో బేసిక్గా ఇదేమవుతుంది? కమాండ్ లైన్ డెమో దిస్ వన్. ఓకే, ఓకే. దెన్ వాట్ ఇఫ్ ఐ కెన్ కంట్రోల్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ హియర్. సో నేను ఏం పెడతా అంటే ఎట్ ది రేట్ ఆర్డర్ అని చెప్పి పెట్టేసి దీనికి 2 ఇచ్చి నేను దీనికి ఏమి ఇస్తా అంటే 1 ఇస్తా. ఓకే, ఇప్పుడు ఏమన్నా తేడా ఉంటుందా అని చెప్పి చూద్దాం. ఓకేనా? ఎందుకంటే రెండు సేమ్ టైప్ ఆఫ్ బీన్స్ కదా. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన దానికి ఏంటిది? హయ్యెస్ట్ ప్రయారిటీ ఉండాలి. సెకండ్ ఇచ్చిన దానికి సెకండ్ ప్రయారిటీ ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే ఆర్డర్ అనేది చేంజ్ అయింది. ఎందుకు? ద వన్ విత్ మోర్ ప్రయారిటీ, ఫస్ట్ వన్ హ్యావ్ టేకెన్ దట్. అప్పుడు ఏమైంది? ఇది ఎగ్జిక్యూట్ అయింది ఫస్ట్, దాని తర్వాత సెకండ్కి వచ్చింది. ఓకేనా? సో అట్లా మనం ఏం చేయొచ్చు అంటే కమాండ్ లైన్ రన్నర్ని వాడుకున్నాం. కోర్స్ కమాండ్ లైన్ అనేది వాడుకున్నాం ఇక్కడ. అట్లా మనం ఆర్డర్ అనేటువంటి అనొటేషన్ వాడచ్చు. దీని మీనింగ్ ఏంటిది? ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సేమ్ టైప్ బీన్స్ execution can be determined. Okay, execution order can be determined అని చెప్తున్నా. ఆర్డర్ కెన్ బి డిటర్మైన్డ్, ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కెన్ బి డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డర్ అనొటేషన్. ఓకేనా? సో ఇది పర్పస్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే దీనికి ఇంటీజర్ వాల్యూస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకేనా? సమ్ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ మిన్ వాల్యూస్ కూడా పెట్టుకోవచ్చు. 1 2 కాకుండా మ్యాక్స్ మిన్ కూడా పెట్టుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ ఒకటి పెట్టుకోవచ్చు, ఇంకోటి ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఇట్లా కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు. నాట్ ఏ బిగ్ డీల్. ఓకేనా? సో ఇది నేను బేసిక్ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసినట్లయితే మిన్ మ్యాక్స్ దానివల్ల ఆర్డర్ అనేది డిటర్మైన్ అయింది. ఓకేనా? మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.